ఏంటి మా ఏం చేస్తున్నావు? వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏం చేసావు చెప్పు ఈరోజు. ఓన్లీ రైస్. నెక్స్ట్ ఏమి రుచి కనరా అనరా. అమ్మ నువ్వంటే సింగర్వి, నేను ఏదో చించిగురు పల్లీలు పచ్చడి గైస్. పల్లీలు ఎండుమిరకాయల పచ్చడి సూపర్ సూపర్ ఉంది. ఓ నేను చెప్పనా గైస్, ఇందులో ఇప్పటివరకు మేము ఎవరం తినలేదు. చెప్తా. ఇగో ఈ అన్నం మొత్తం మా మమ్మీ తిన్నది. రోజు తినదు మరి అంతా, ఈరోజు మాత్రం చాలా కుమ్మేసింది. నేనైతే ఇంతే అన్నం తింటా, రైస్ ఇంతే తింటా. కానీ నాకు ఎందుకో ఈరోజు చింతచిగురు పచ్చడి చాలా నచ్చింది. 3 times పెట్టుకుంది. 3 times పెట్టుకున్నా, కానీ మంచిగా పట్టనంటే తిన్నా. ఎందుకండి మటన్లు చికెన్లు ఏదో అంటాం, చేపలు ఇవన్నీ కాదండి. మనం తినే ఆహారం ఆకుకూరలు ఈ చేసుకునే విధానం కమ్మగుంటే సూపర్ తింటున్నాం కడుపు నిండా. మళ్ళీ వాళ్ళ బ్రాహ్మణ్స్ చూడండి, వాళ్ళు ఎంత మంచిగా ఉంటారు. ఇలా ఉన్నా కూడా వాళ్ళు మంచిగా 100 సంవత్సరాలు నిండా 100 ఏళ్ళు ఉంటారు చల్లగా. అలా మనం కూడా కొన్ని మార్చుకొని ఎప్పుడు నాన్ వెజ్ అని తినకూడదు. అది ఎన్నాళ్ళున్నా ప్రాబ్లమే అవుతుంది. నాకైతే అట్లా అనిపిస్తుంది. ఈ రోజు తిన్నట్టు నాన్ వెజ్ ఎప్పుడైతే తింటే తింటా, నాకు ఎందుకో తినాలంటే కక్కువ వస్తుంది. ఈరోజు మంచి కడుపు నిండా తినింది. కడుపు నిండా తిన్నా. అట్లా చేసుకునే దాన్ని బట్టి ఆకుకూరలైనా ఏదైనా పచ్చడైనా కాకరకాయ కూర అయినా ఎక్సలెంట్గా ఉంటాయి. తినండి కమ్మగా. ఎందుకంటే సరే బాయ్. బాయ్ బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. బాయ్ మమ్మీ, బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. సద్దన ఉంది, సద్దన మా పాపకు పెట్టాలి. బాయ్. సద్దన ఏందో నాకు పెద్ద ప్లానింగ్ చేస్తున్నావు. ఏం లేదు, నేను తినాలని వచ్చినాను. కానీ సర్లే బాయ్. ఈరోజు పచ్చడి కాబట్టి నేను వేడేడు అన్నంలో తిన్నా. బాయ్. బాయ్.